గుడ్ మార్నింగ్. నిన్న షేర్ మార్కెట్ బాగా దూసుకెళ్ళింది. దీనికి కారణములు మనం అన్వేషించినట్లయితే మన పాకిస్తాన్ అండ్ ఇండియా యుద్ధం ముగిసిపోయినట్టు, ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినట్లు ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అదొకటే కాకుండా కొంత పరిస్థితులు అనుకూలంగా ఏదైతే ట్రంప్ చైనా మీద వేస్తున్నటువంటి ట్యాక్సెస్ దాన్ని కొంచెం తగ్గించడం, కొంచెమేంటి దాదాపుగా బాగానే తగ్గించారు. అది కూడా 90 రోజులకు మాత్రమే చేసినట్లు చెప్తా ఉన్నారు. ఆ 90 రోజులు చేయడం వల్లనే మార్కెట్కు జోష్ పెరిగింది. విపరీతమైనటువంటి ఇండెక్స్లకు అప్ ట్రెండ్గా వెళ్ళడం జరిగింది. మనం గమనిస్తే చాలా సంవత్సరాల తర్వాత ఇంత సెన్సెక్స్ 2975 పాయింట్లు పెరగడం అంటే ఇట్ ఈజ్ నాట్ జోక్. లక్షల కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. ఈ నిఫ్టీ 917 వచ్చినాయి. దీంట్లో ఎవరైనా సరే కాల్స్ తీసుకొని ఉంటే విపరీతమైన ఆదాయం వచ్చేది. అంటే ఈ యొక్క కాల్స్ పుట్స్ ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు కూడా జరగవచ్చు. దీన్ని మనము బ్యాంకు నిఫ్టీ కూడా బాగా పెరిగింది. ఒక ఫార్మా ఒకటే కొద్దిగా పెద్దగా ఏమీ మూమెంటం కనపడడం లేదు. ఫార్మా మీద ఈ ట్రంప్ గారు ధరలు తగ్గించాలని రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్ గారు. అదేవిధంగా దీనిటకు కారణాలను మనం అన్వేషించినట్లయితే అమెరికా కానీ చాలా దేశాల్లో ఈ యొక్క ఫార్మాను తయారు చేయను ఫార్మా యొక్క విధి విధానాల్లో ఎక్కువగా మన భారతదేశంలోనే ఉన్నాయి. మన దివీస్ కానీ, అదేవిధంగా నాట్కో కానీ, ల్యాబొరేటరీస్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే మెటీరియల్ వెళ్తుంది. అయితే దాన్ని రేటు తగ్గించాలని చెప్పి మోడీ గారు చెప్తా ఉన్నారు. ఇక కొంత మోడీ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత కొంత తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. భారతదేశం కూడా శక్తివంతమైన దేశము, భారతదేశంతో కూడా అవసరాలు ఉంటాయని ఆయన భావించడం. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మేధావులు అమెరికాలో ఉన్నారు. వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టారు కొన్ని రోజులు. ఇప్పుడు అవన్నీ చేయకుండా భారతదేశంతో మైత్రితోటి పని చేస్తున్నాడు ట్రంప్ గారు. మెల్లమెల్లగా ఈ యొక్క అంతర్జాతీయంగా అందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ అనేటువంటిది నౌకాశ్రమాలు, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా మనకు ఇచ్చిపుచ్చుకునే అవసరాలు ఉంటాయి. ఉగ్రవాదాన్ని వాళ్ళను అప్పుడు జరిగినప్పుడు అమెరికాలో ఉగ్రవాదం ఏ విధంగా జరిగింది అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదులను ఏరి పరాయాలనేటువంటి తత్వంలో కూడా అక్కడ ట్రంప్ గారు కూడా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. భారతదేశం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఈ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఉగ్రవాదులను దాదాపుగా తుదిముట్టించారు. ఉగ్రవాదులను పోషించేటువంటి ఈ యొక్క పాకిస్తాన్కు ఎవ్వరూ ఇది సహించడం లేదు. ఉగ్రవాదులు అమెరికాలో దాక్కోవడం, గుంపులుగా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా చేసి భారతదేశం నిర్వీర్యం చేయడము, భారతదేశాన్ని ముఖ్యంగా పట్టణాలను, సిటీలను ఈ యొక్క ఉగ్రవాదులతోటి ధ్వంసం చేయడం, ఆర్థిక వ్యవస్థను ధ్వంసమైన మనుషుల ప్రాణాలను చంపడం, ఇవన్నీ కూడా చేయడంతో భారతదేశం ఇటీవల జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గమనించి మోడీ గారు నినాదం తీసుకున్నారు. మోడీ గారు 2014 నుంచి మిలిటరీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎక్కువగా పెట్టి అవన్నీ సమకూర్చుకోవడంతో ఏది వాళ్ళు ప్రయోగించినా మన దేశంలో గగన తలంలోనే దాన్ని నివారించడం జరిగింది. కాబట్టి ఆయుధ సంపత్తులను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఖర్చు పెట్టడం చేసింది భారతదేశం. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనిస్తే పాకిస్తాన్ తోక ముడిచింది అని చెప్పచ్చు. అదేవిధంగా వాళ్ళకు ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా మద్దతు ఇవ్వకపోవడం, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ, మిలిటరీ యొక్క సంబంధం కానీ అవన్నీ కూడా కొంత వాళ్ళకు తక్కువగా ఉండడం, అదేవిధంగా ఇంత పెద్ద దేశమైనటువంటి ఈ యొక్క దేశాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకు శక్తి సరిపోవడం, అక్కడ
ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం, ప్రజల్లో తిరుగుబాటు రావడం, రాజకీయ నాయకుల్లో తిరుగుబాటు రావడం, ఈ యొక్క ఉగ్రవాదులను తుది ముట్టించాలనేటువంటిది భారతదేశం యొక్క లక్ష్యాన్ని కొంత ప్రజలు మద్దతు ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ అనుకూలంగా చూసినట్లయితే భారతదేశంలో శాంతిని మొత్తం ప్రపంచంలోనే శాంతి కామకుడుగా ట్రంప్ గారు ఉంటూ మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్తున్నారు. ఇక అనుభూతికి బెదరం అంటూ మన మోడీ గారు చెప్తున్నారు. మోడీ గారు చెప్పేటువంటి అంశాలు మనం గమనించుకుంటే, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడము, నుదుట సింధూరాన్ని తుడిచే స్నానం చేస్తే వాటి ప్రధాన కార్యాలను తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమే, పాక్ గుండెలపైనే దాడులు చేశాం, భద్రతా బలగాల తెగువ పరాక్రమ తిరుగులేనివని, ఉగ్రవాద స్థావరాలనే కాదు నైతిక స్థైర్యాన్ని బదలు చేశాం, మన దాడులతో పాక్ ఊహకు కూడా అందనంత విధ్వంసం, అందుకే ప్రపంచ దేశాలన్నీ వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యొక్క షేర్లో ఏదైతే మిలిటరీకి సంబంధించినటువంటి భారత్ డైనమిక్ చాలా కంపెనీలు ఆస్ట్రా రకరకాలైనటువంటి షేర్లకు బాగా డిమాండ్ రావడం, దానికి బడ్జెట్ను కూడా బాగా కేటాయించడం, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్లనే ఈ యొక్క పాకిస్తాన్ ఎదుర్కోవడంలో సఫలీకృతమయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. సఫలీకృతంతో పాటు భారతదేశ ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులు, అదేవిధంగా అందరూ కూడా జై